దృష్టికి తేవాలి అనేది నాకున్న భారం. గ్రంథాలు ఉన్నవారు చూడండి, ఎవరైనా ఒకరు చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35, 36 వచనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రాణాత్మ దేహాలతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీకు మహిమ తేగలిగే, మీ సంఘానికి ప్రయోజనం చేయగలిగిన మీ పాత్రగా వాడుకుండయ్యా. నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. ఈ పుటము వేసి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మహిమైశ్వరంతో నింపి మీరు చేయనుద్దేశించిన కార్యాలన్నీ మీ శైలిలో, మీ స్థాయిలో ఈ పాత్ర ద్వారా చేసుకోగలరని యేసునామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. I know it's a working day and you people must go to your duties, so may not continue after 9 o'clock, right? You have to make it before 9. Okay. క్రిస్మస్ అనగానే అదొక తిండిపోతుల వ్యవహారం అని, మాంసాపేక్ష గలవారి పండుగని, మితిమీరిన అడ్డగోలు ఖర్చులు చేసే దుబారా క్రైస్తవుల అనవసరపు హంగామా అని, అర్ధరాత్రి కూడా రోడ్లెక్కి అల్లరి చేసే కుర్రగాళ్ళ వేడుకని, క్రిస్మస్ మీద ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. పూర్తిగా అబద్ధమేమీ కాదులే, కాదనలేని సత్యం కూడా ఉన్నది. అయితే నిజానికి క్రిస్మస్ అనేది నిజంగానే తిండిబోతుల పండుగ, బట్టలు నగలు పిచ్చి కలిగిన వారి పండుగ. దీనికి ఏమన్నా ఆధ్యాత్మికత ఉన్నదంటవా? ఇలాంటి అత్యవసర, అనివార్య, సమంజస ప్రశ్నలకు ఓ లేఖనానుసారమైన జవాబిచ్చే ప్రయత్నమే ఈ చిన్ని సందేశం. So within the span of given time, I try my best to present the biblical truth in this regard. చూస్తే గబ్రియేలు కన్య మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలు నీకు శుభం, నువ్వు గర్భము ధరించి కుమారుని కనాలి, ఇది నీ పట్ల దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం అని మాట్లాడితే అత్యంత అద్భుతంగా, విచిత్రంగా, అనూహ్యంగా ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇది ఎలాగో జరుగును. ఈ సాధ్యాసాధ్యాల మాట ఆయన చూసుకుంటాడు, కానీ నీవైతే సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్, ఆఫ్ కోర్స్. అప్పుడు గబ్రియేలు ఇచ్చిన జవాబు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును అని. పరిశుద్ధాత్మను నమ్మడం, పరిశుద్ధాత్మ చేత తాకబడడం. But the problem today with even Pentecostal people is they do believe in the Holy Spirit God. They do enjoy the Holy Spirit God's movement and touch. They do expect the teachings with the Holy Spirit, by the Holy Spirit. But when the matter comes to their own experience, they don't have. పెంతెకోస్తు సంఘాల్లో కూడా, నేటి క్రైస్తవ సంఘాల్లో
పరిశుద్ధాత్మను నమ్ముతారు, పరిశుద్ధాత్మని ఇష్టపడతారు, పరిశుద్ధాత్మ పూర్ణులైన వ్యక్తుల సందేశాలను ఇష్టపడతారు. కానీ మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే కుటుంబానికి ఒకలో ఇద్దరు, మిగతా వాళ్ళందరూ నమ్మే వాళ్ళే, ఆనందించే వాళ్ళే. నేను ఎవరినో వ్యక్తిగతంగా దూషించాలని, ఇబ్బంది పెట్టాలని కాదు. పరిశుద్ధాత్మ అనుగ్రహం చేతనే ఈ పాటి కృప పొందుతున్న, బ్రతుకుతున్న ఒక కృతజ్ఞతలోంచి మాట్లాడుతున్నాను. All these things could possible only because of the Holy Spirit God. ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ వల్లే సాధ్యమయ్యాయి కదా. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని కమ్ముకోగలిగితే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని కమ్ముకోగలిగితే కన్యకే తల్లి కాగలదు, which is impossible to the world. పరిశుద్ధాత్మే ఒక వ్యక్తిని కమ్ముకోగలిగితే పురుషుని ప్రమేయం లేకుండా ఒక బీజము గర్భము దాల్చగలదు. పరిశుద్ధాత్మే కమ్ముకొనగలిగితే అంతవరకు వినబడుతున్న వాక్యం కనబడటం స్టార్ట్ అవుద్ది. దట్ ఈస్ ఫర్ ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి తెలిసిన? ఆది యందున్న వాక్యం, అన్నిటిని చేసిన వాక్యం, అన్నిటికీ ఆధారమైన వాక్యం, అంతా వాక్యమే. వాక్యము అంటే మాట, పలుకు, శబ్దం, స్వరం, నాదం. ఇది వినబడేదే కానీ కనబడేదే కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఏది వింటూ వచ్చామో దాన్ని కల్లారా చూడగలిగితే దట్స్ వాట్ క్రిస్మస్ ఈజ్. బహుశా మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎన్నో వాగ్దానాలు ఉండొచ్చు, ఎన్నో మీ సేవ గురించి మీకు ప్రవచనాలు ఉండొచ్చు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రవక్తలు చూసి నీకు చెప్పుండొచ్చు, దీర్ఘదర్శులు చూసి మాట్లాడి ఉండొచ్చు, కానీ నీవైతే చూడలేదు. మరి అందరూ ఇలా అంటున్నారండి, చాలామంది దైవజనులు చెప్పారండి, చాలా దర్శనాలు కూడా వచ్చాయండి. బహు స్పష్టంగా చెప్పగలిగే నువ్వు ఏది వింటూ వచ్చావో దాన్ని కల్లారా చూడగలిగితే అదే కదా. అపోస్తలుడు యోహాను మాట అంటాడు, ఆది నుండి ఏది వింటిమో, దేన్ని నిదానించి మేము చూసామో, దేన్ని మా చేతులు తాకాయో ఆ జీవవాక్యమును గురించి మీతో మాట్లాడుతున్నాం అన్నాడు. వాక్యం అంటే వినేదే కానీ చూసేది కాదు కదా, తాకేది కాదు కదా. ఇట్స్ జస్ట్ ఎ సౌండ్. నేను గట్టిగా నమ్ముతున్నాను చెబుతున్న మాట, క్రిస్మస్ మనకి ఏం తెలియజేస్తుంది తెలుసా? కాస్ట్లీ బట్టలు వేసుకోండి, 3 పూటలు కూడా నాన్ వెజిటేరియన్ తినండి, అర్ధరాత్రి 1 గంటకు కూడా తినండి, 2-3 నెలల జీతం ఈ నెల షాపింగ్ చేసేయండి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు క్రిస్మస్ చెప్పదు. క్రిస్మస్ ఏం చెప్పొద్దు అంటే, నువ్వు వింటూ వచ్చిన వాక్యాలు, వాగ్దానాలు నెరవేరి కళ్ళ ముందు కనపడే ఒక అద్భుతం ఇదే. ఆది నుంచి ఏది విన్నావు అది కళ్ళ ముందు చూస్తున్నావు. దట్స్ వాట్ క్రిస్మస్ ఈజ్. మరి ఇది ఎలా సాధ్యమైంది? మళ్ళీ ఆన్సర్ అదే, పరిశుద్ధాత్మ వలన సాధ్యమైంది. నేను గబగబా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీలో పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు ఉన్నారా? అడిగింది మిమ్మల్నే కదా. మీరు తేరు చుట్టక నా మొహంలో ఏమీ లేదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? నోబడీ ఇన్ ద చర్చ్. వెరీ సాడ్. మీ స్వరాలు లేవు కానీ అక్కడక్కడ ఫోన్లు మాత్రం బాగానే మోగుతున్నాయి. సన్నిధిలోకి రాగానే సైలెంట్లో పెట్టడం, స్విచ్ ఆఫ్ చేయడం, ఏదో ఒకటి చేయాలా. ఇంకా మోగించుకుంటూ కూర్చుంటట.
మీరు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మతో తాకబడ్డారా, నింపబడ్డారా? పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చాడా? మిమ్మల్ని పూర్తిగా కమ్ముకున్నాడా? ఇవన్నిటికీ మీరు మాట్లాడకపోయినా ఒకవేళ ఎవడైనా ఎస్ అంటే భూమి మీద ఎక్కడైనా సరే, నేను చెప్పి ఒక ఆన్సర్ ఏంటి తెలుసా? నీ పైన దేవుని ఆత్మ నిన్ను కవర్ చేస్తుంటే, కమ్ముకొని ఉంటే, ఇఫ్ యు కవర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ కంప్లీట్లీ టోటల్లీ, నీ లోపల విత్తబడుతున్న వాక్యం ఎదుగుతూ ఉంటుంది రోజు. ప్రతిసారి వాక్యం వింటున్నావు, ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటున్నావు, నీ లోపల వాక్యం ఎదగట్లేదంటే కారణం నువ్వు ఆత్మచేత కవర్ చేయబడలేదు. ఇంకా ఐహిక విచారాలు, దుఃఖాలు, బాధలు, ఆశలు, కోరికలు, ఏ దరిద్రమో యేసు రక్తం ఏం చేయం. నిన్ను ఆవరించింది ఏమిటి? ఒక బ్యాడ్ కంపెనీ, అంటే పనికిమాలిన స్నేహితులు, ఒకవేళ బంధుమిత్రులు, ఒకవేళ రక్త సంబంధాలే, ఒకవేళ ఐహిక విచారాలు, ఒకవేళ ఏదో ఒక దాని చేత ఆవరించబడి ఉంటే నీ లోపటి వాక్యం నిష్ఫలమైపోద్ది కదా. ఏం ఉపయోగం? దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖమును ఖండించి గద్దించి బుద్ధి చెప్పి బహుశ్రద్ధ కలిగినటువంటి పంటను ఆశిస్తున్న రైతు వలె మీ హృదయంలో విత్తుచుండగా ఏమైపోతున్నాయి గింజలు? వాక్యాన్ని వినడం అంటే కొంత మెటీరియల్ పోగేసుకోవడమా? వాక్యం వినడం అంటే కొన్ని పాయింట్లు రాసుకోవడమా? వాక్యం వినడం అంటే మరో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే చెలరేగిపోయి అంత మెటీరియల్ సంపాదించడమా? దట్స్ ఎ సీడ్, అదొక విత్తనం. నీ లోపల నాటబడాలి, విత్తబడాలి, నా నాటికి వృద్ధిలోకి రావాలి, అది ఫలాలు ఇవ్వాలి. నీ లోపల నాటబడుతున్న విత్తనములు అంతకంతకు ఎదుగుతూ పరిపూర్ణమై ఒకనాటికి అనేకుల రక్షణ కొరకు లోకానికి అందాలి. ఆ ఛాలెంజ్ ఇచ్చేదే క్రిస్మస్ అంటే. రోడ్డు మీద నిలబడి కేకులు తిన్నారు పిల్లగాళ్ళు, అర్ధరాత్రి 1 గంట అయిపోతుంది. నేను హ్యాపీ తెలుసు, ఏందిరా అంటే హ్యాపీ క్రిస్మస్ కదా అన్నాడు. అర్ధరాత్రి కూడా రోడ్డు మీద కలబడిపోయి తినటం ఏంటంటే, దట్ ఈస్ వాట్ హ్యాపీ క్రిస్మస్ యార్. ఇప్పుడు కూడా తిన్నామే కనీసం. అంటే జీవితంలో అప్పుడప్పుడు రోడ్డు ఎక్కేస్తాకి, అర్ధరాత్రి కూడా అడ్డుగోలుకి తినేస్తాకి లైసెన్స్ ఇచ్చే కూటమే క్రిస్మసా? ఎంత పనికి మళ్ళీ వ్యాఖ్యానం అసలు. ఈరోజు నేను కోరుకునేది ఒకటే, మనం ఆత్మచేత నింపబడిన వారమైతే, కమ్ముకొనబడిన వారమైతే మన లోపటి వాక్యం ఎదుగుతూ ఉండాలి, అనేకుల రక్షణ కొరకు ఉపయోగపడాలి. ఆమేన్. ఎదుగుతోందో లేదో ఎలా తెలుస్తుంది? పెద్ద విశేషం ఏముంది? వాక్యం ఎదిగితే, నెలలు నిండితే గర్భిణి ప్రసవించాలి కదా. ఆ ప్రసవ వేదన కావాలిగా, నొప్పి ఉండాలిగా, బాధ ఉండాలిగా, టెన్షన్ ఉండాలిగా. అసలు ఆ దిగులు దర్జాగా బతికేత్తనం అంటే ఎదగలేదనే కదా అర్థం. నీకు ఆ ప్రసవ వేదన, తపన, తాపత్రయం, ఆరాటం ఏమీ లేకుండా దర్జాగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? నేను ఒక మాట చెప్తాను, మా సంఘంలో ఇప్పుడు నిండు గర్భిణి అయితే, భారముతో నిండిపోయిన వ్యక్తి అయితే, హృదయంలో ఎంత సంతోషం ఉన్నా గంతులేయలేదు. ఎంత అలిసిపోయినా పడుకునేటప్పుడు కూడా చిన్నపిల్లలకు అడ్డగోలుగా పడుకోదు, సోయి ఉంటుంది. ఓ జాగ్రత్తగా పడుకుండా జాగ్రత్తగా లేస్తుంది. ప్రతిదీ ఒక స్పృహ, నిద్రలో కూడా స్పృహ ఉంటుంది, ఎక్కడికి పోయినా సోయి ఉంటుంది. నువ్వు భారము కలిగిన వ్యక్తివైతే, ఆత్మలో కనే ప్రసవేదంతో నింపబడుతున్న వ్యక్తివైతే, నువ్వు పెళ్ళికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా, ఏడకెళ్ళినా నీ మూల లోపల ఉండదు. అది దాన్ని పక్కన పెట్టేసి వెళ్ళలేవు నువ్వు. నా వరకైతే ఒక సభలో వాక్యం చెప్పే అవకాశం, ఓ భూస్థాపనలో వాక్యం చెప్పే అవకాశం వస్తే గ్యారెంటీగా భూస్థాపనకి వెళ్తా. ఎందుకంటే ఎంత కష్టపడి దైవజనుడు ఎంత కన్నీరు గార్చి ఎంత ప్రార్థనాపూర్వకంగా సభ ఏర్పాటు చేసినా పొరపాటున రాని అద్భుతమైన వ్యక్తులు ఆ సభకాడికి వస్తారు. ఏదో 4 ముక్కలు చెప్తే ఎవడైనా మారతాడేమో అని నాశ ఏడుస్తుంది లోపల. నువ్వు ఎంత ప్రార్థనాపూర్వకంగా కూటం పెట్టినా దింపేసి వెళ్ళిపోతాడు కానీ రాడు లోపలికి.
వాళ్ళందరినీ వద్దన్న వచ్చేది ఆడికే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎలాగైనా కొన్ని ఆత్మలను సంపాదించాలి, ఎలాగైనా 10 మందికి దేవుని మాట చెప్పాలి. బై ఆల్ మీన్స్ ఐ మస్ట్ రీచ్ అవుట్ సంబడి విత్ ద వర్డ్ అండ్ విత్ ద పవర్ అనే ఒక తాపత్రయం, కసి, మంట ఉంటుంది. నువ్వు ఆత్మపూర్ణుడువా కాదా, ఆత్మచేత కమ్ము కొనబడ్డవా కావా అనడానికి ఎవ్వరు నీకు చెప్పక నీకు అర్థమైపోద్ది కదా. ఇది పరిశుద్ధాత్మ వల్ల సాధ్యము అనే పాజిటివ్ మాటతో చెలరేగిపోవటం కాదు. పరిశుద్ధాత్మ కమ్ముకుంటే నీలో విత్తనం ఎదుగుతోందా లేదన్న దానికి జవాబు చెప్పాలి. నానాటికి వృద్ధి అవ్వాలి, ఒకనాటికి అది బయటికి రావాలి, అనేకులకు వెలుగుగా, రక్షణగా, ఆశ్రయంగా మారాలి. ఈ సెల్ ఫోన్ లాభే భక్తులు లేరా మన దగ్గర? ఇవాళ రేపు ఫోన్లు ఎవరికి లేవండి, ఆడబడతాడే ఉన్నాయి. దాంట్లో పెద్ద గొప్పతనం ఏముంది? దాన్ని హుందాగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, కానీ ఓరక జోబులో పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇలాంటి శోధనలన్నీ ఆగిపోవాలని ఒక స్తోత్రం చెప్పండి. అది కూడా సగం మంది చెప్పారు అసలు. అందుకే ఇంత పొద్దున్న పెట్టకూడదు దగ్గర కోటమిలకి. ఇంకా యాక్టివేట్ కాలా బండి. ఏమన్నా కాఫీలు దాకా వచ్చారా? కనీసం బండి చల్లగా ఉందే. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈ సౌండ్కి ఐపీసీలు కూడా రాకపోతే భూమి మీద ఆడవచ్చుద్దండి. ఇది ఘోరమేక. యాక్చువల్గా అయితే బాగానే వచ్చుద్ది, కానీ పొద్దునే కదా, స్వరం మందర స్థాయిలో ఉందా. ఈ చివరికి రాట్ల బండి ఇటే మోగుతుంది. నేను ఈ అబ్బాయిని ఈ వైపు ఇప్పుడు చూడాల, తబలా దగ్గర చూసినా గుర్తుంది నాకు. ఒరే అని ఆశ్చర్యంగా విన్నాను నేను. తబలాలు వాయించే కాలంలో మాలాంటి వాళ్ళని చూసేవాళ్ళు, ఇప్పుడు చూస్తలేదు ఇక. అయినా హ్యాపీ క్రిస్మస్, నో ప్రాబ్లం. నేను మీకు చేసే మనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిట్-ఫిల్డ్ పర్సన్, you come up with some other extent, you cannot be simply like this. ఖచ్చితంగా ఇంత సింపుల్గా ఉండదు వ్యవహారం. పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మను కోరుకున్నావా? పరిశుద్ధాత్మ నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత కమ్ము కనబడ్డావా? కోరికల చేత, సమస్యల చేత, వ్యక్తుల చేత, ఆశల చేత, లౌకిక వ్యవహారముల చేత, రాజకీయ గందరగోళాల చేత కాకుండా పరిశుద్ధాత్మ చేత కమ్ము కొనబడిన వ్యక్తివైతే నీ లోపల వాక్యం ఎదుగుతూ ఉంటుంది. ఒకనాటికి ఇతరుల రక్షణగా ఉపయోగపడుద్ది. నమ్మితే ఆమేనని చెప్పి మంచిగా హల్లెలూయా. సందర్భం వచ్చింది ఈ కాన్సెప్ట్లో వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. మరియా అనండి. ఏమిటి ఆమె గురించి చెప్పాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మ చేత కమ్ము కొనబడిన వ్యక్తి. ఏమి ఇమీడియట్గా గబ్రియేల్ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఎలిజబెత్ని ఏమంటే ఆమెను చూడగానే ఏం చేసిందట? వెంటనే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, అంటే ఆమె వ్యవహారం కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలు. తర్వాత కన్నులు తెరవబడ్డాక, స్వరం వచ్చిన తర్వాత, కాలం పూర్తయిన తర్వాత జకర్యా అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలాగు మాట్లాడాను. పోనీ తీరా తీసుకుపోయి 8వ రోజున గుళ్ళోకి వెళ్తే అక్కడ ఎవరున్నారు? సుమయోను. ఆయన ఏమన్నాడు? అంతటి సుమయోను ఆత్మచేత నిండుకొనిన వాడై, అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. నువ్వు క్రిస్మస్కి రిలేటెడ్గా ఉన్న ఏ క్యారెక్టర్ని తీసుకో, వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డ వరకు కనపడతారు. విచిత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు అసలు పరిశుద్ధాత్మ నమ్మనోడు, ఎటకారం చేసేవాడు ఎక్కువ క్రిస్మస్ చేస్తాడు. వీళ్ళ గొడవ చూసి, అల్లరి చూసి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏ కాడికి వచ్చారంటే, మనం అసలు క్రిస్మస్ చేయకూడదు, అది తాగుబోతుల పండుగ. అసలు ఆ పదం కూడా విచిత్రంగా మారిపోయింది. ఇట్స్ క్రైస్ట్ మాస్ కదా. క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే పూజ అని, ఆరాధన అని అందరికీ తెలిసిందే. క్రైస్ట్ మాస్ అంటే ఏంటి? క్రీస్తుని పూజించడం. నన్ను అడిగాడు ఒకటి, మీరు క్రిస్మస్ చేస్తారా అంటే, నేను ఇంకెవరిని పూజించనుగా. మరి
క్రిస్మస్ చేస్తామంటే అర్థం ఏంటి? క్రీస్తుని పూజిస్తావా అని. మరి క్రీస్తుని పూజించకపోతే ఎవరిని పూజిస్తావు? నేను ఇంకొకరు ఎవరు ఉన్నారా మాకేమన్నా? ఆయన తప్ప ఇంకొక వ్యవహారమే లేదే. మీరు క్రిస్మస్ చేస్తారా అంటే క్రిస్మసే చేస్తానన్నా అంటే అర్థం ఏంటి? క్రీస్తును మాత్రమే పూజిస్తానని. ఆయన మైండ్లో క్రిస్మస్ అంటే కేకులు, బిర్యానీ, కొత్త బట్టలు, డ్యాన్సు, నాన్న దరిద్రం. అది చేస్తే క్రిస్మస్ అని అతను అనుకున్నాడు. అందులోంచి చూస్తున్నాను నన్ను. ఆ కళ్ళజోడు తీసారని దండం పెడతా. మా లెక్కలో క్రిస్మస్ అంటే ఇది ఆత్మపూర్ణుల వ్యవహారం. ఇది ఆడంబరాలు, అడ్డగోలు సంబరం కాదు. ఇది ఆత్మపూర్ణుల వ్యవహారం. ఇది నా బోధ ఏమిటంటే, మనం అందరం పరిశుద్ధాత్మను నమ్మేవాళ్ళం, పరిశుద్ధాత్మ పూర్ణుల పెంపకములో పెరుగుతున్న వాళ్ళం, పరిశుద్ధాత్మ వాతావరణంలో పాటలు మొదలుకొని ఆరాధనకు అన్ని ఆత్మతో జరిగే వ్యవహారం మనది. ఇలాంటి ఇలాకాలో ఉండి కేవలం ఆత్మను నమ్మే వరంగా మిగిలిపోతే, ఆత్మ కార్యములు యందు ఆనందించు వరంగా మిగిలిపోతే అది ప్రపంచానికి చాలా నష్టం. దేవునికి అందులో సంతోషం ఉండదు. నీవు ఆత్మచేత కమ్ము కొనబడిన వ్యక్తి అయిపోతే, నిన్ను ఆశలు కానీ, కోరికలు కానీ, ఐహిక విచారాలు కానీ ఏది కవర్ చేయకూడదో. నిన్ను పరిశుద్ధాత్మ కమ్మేయాలంతే. ఇంకా ఆ రేంజ్కి కానీ వస్తే, అంతసేపు కానీ ఉండగలిగితే, అంత మోకరించగలిగితే, ఆ అభ్యాసం ప్రాక్టీస్ నీకుంటే, నువ్వు ఆత్మపూర్ణుడు అయిపోయినప్పుడు నీ ద్వారా ఈ వెలుగు, ఈ రక్షణ, ఈ సంతోషం ఇతరులకి అందుద్ది. ఆమేనండి, ఆమేనండి. పెంటెకోస్టల్ మూమెంట్ విపరీతంగా ద్వేషించే ఒక దైవజనుడు నాతో అన్నాడు, ఈ గోల, ఈ అలరి, ఈ పడిపోతాం, దొల్లేస్తాం, బట్టలు సోయి లేకుండా గెంతులేయటం, ఈ దరిద్రం అంటే నాకు మహా అసహ్యం, చిరాకు అంటూ ఆయన ఏమన్నాడంటే, ఇది నిజమే కానండి, 10 మందికి సువార్త చెప్పాలన్నా 10 మందిని పోగేయాలన్నా మళ్ళీ ఇల్లే ఎవరు? ఈయన బాగా ఆశ్రయించుకునే వాళ్ళే. వీళ్ళు చేసినంత బాగా సువార్తలు అంట్లు కడుక్కునే వాళ్ళు అయినా, చెప్పులు కుట్టాడు ఎవడో కూడా చెప్తానే ఉంటాడు అంటాడు. నేను అడిగాను, ఎందుకు సార్ ఈ అలరోళ్ళు అట్ట పని చేస్తున్నారని అడిగా. ఆయన ఏమన్నాడంటే, అదే అర్థమవుతలేదు అబ్బాయి అసలు నాకు. ఈ ఇందులో నువ్వు భూతత్వం పెట్టి చూసేది ఏముంది? పరీక్షలు చేసే టెస్ట్ ఏముంది? వారి లోపల ప్రవేశించిన పరిశుద్ధాత్మ సజీవ చైతన్య ప్రవాహం కలిగిన వాడు కనుక ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఈ నీళ్లు తాగితే దాహం తీరుతాయి అనే సబ్జెక్టు నాలెడ్జ్ నీకుంటే, ఈ నీళ్ళు కొనుక్కునే కెపాసిటీ ఉంటే దాహం తీరుద్దా? తాగితే తీరుద్ది. పరిశుద్ధాత్మ గురించి ఇన్ఫర్మేషన్తో ఉపయోగం ఏంటండి? పరిశుద్ధాత్మ అనుభవంతో ఉపయోగం ఉంటుంది. Yes, we do know about the Holy Spirit God, even we preach in our churches. So what? It's a very big zero, another zero, that's it. నీళ్లు త్రాగితే దాహం తీరుతాయిన నాలెడ్జ్ వల్ల ఎవ్వడి దాహం తీరదు. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన, పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్మను గురించిన అవేర్నెస్ జీరో, వేస్ట్. పరిశుద్ధాత్మ అనుభవం ఒక్కటే ఉపయోగపడుతుంది నీకు. When it is not your experience, what is the use, yaar? That's absolutely zero. That's a very big zero. అందుచేత నేను ధైర్యంగా చెప్పగలను, క్రిస్మస్ అనేది ఆత్మపూర్ణుల వలన, ఆత్మపూర్ణుల చేత ఆత్మల రక్షణార్థమై అనుగ్రహించబడిన ఒక అద్భుతమైన వ్యవహారం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. సో పరిశుద్ధాత్మను నమ్మేవాళ్ళు, పరిశుద్ధాత్మను కోరుకునేవాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలవారం అనుకునేవాళ్ళు మిమ్మల్ని మనుషులు కానీ, లోకము కానీ, రాజకీయం కానీ, డబ్బు కానీ ఆవరించకుండా, స్త్రీ కానీ, పురుషులు కానీ ఆవరించకుండా పరిశుద్ధాత్మ చెత్త కమ్ము కొనబడంలోకి రావాలి. అలాగైతే మీ లోపల వాక్యం ఎదుగుతుంటుంది, మీరు ఇతరుల రక్షణకు కారణమవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అనండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభావం అనండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు సాక్షులు అవుదురు, మీరు భాషలు మాట్లాడుదురు. ఇవన్నీ మనం రోజు వింటున్నాం కదా. నేను కొన్ని అసలు నిజంగా శక్తి రావాలంటే, నువ్వు సాక్షి అవ్వాలంటే, నువ్వు వాడబడాలంటే చిన్న చిన్న మాటలు 2-3 చెప్తాను మీకు.
మార్కు 1:12 చదువుతారా? పరిశుద్ధాత్మ యేసయ్యను అరణ్యంలోనికి అంటలా మీరు సరిగ్గా అంటే యేసుప్రభుకి ఇష్టం లేదా? ఇంట్రెస్ట్ లేదా? సరదా కాసేపు అందరితో ఆడుకుందాం అనుకున్నాడా? ఏయ్ పద 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 అని దోసుకెళ్ళిపోయాడా? ఆ మాట వాడుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడంటే, దట్ వాస్ నాట్ ఎన్ ఇంటెన్షనల్ యాక్ట్ ఆఫ్ జీసస్ బట్ బై ద ఫోర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అంటే ఒక వ్యక్తిని యొక్క అభిప్రాయము, ఇచ్ఛ, ఉద్దేశము, సమర్పణ, ఆశ వీటిని దాటిన ఒక ఆత్మ ఒత్తిడి. యేసు బ్యాప్టిజం పొందిన దగ్గర జనం ఉన్నారు. హలో, జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్మాని ఇచ్చాడు. ఇచ్చే ముందు ఏమన్నాడు? ఈయన నాకంటే గొప్పవాడు, ఈయన నాకంటే శక్తివంతుడు, ఈయన చెప్పులు విప్పటకంటే ఒక అర్హత లేదు. తీరా ఆయన దగ్గరకు వచ్చాక ఏమన్నాడు? మీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా నేను మీకు ఇవ్వడం ఏంటండి బాబు అని కంగారు పడ్డాడు. అంతకుముందు ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పురుచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. బేభత్సం ఎలివేషన్ ఇచ్చాడు యేసుప్రభుకి. అమ్మో, అసలు అట్టగా మామూలుగా కాదని. ఇంత ఆకాశమునంటున్నంతగా ఎత్తిస్తూ ఆయన్ని హెచ్చిస్తూ ఉంటే సైలెంట్గా వచ్చి బాప్తిసం పొందేశాడు యేసుప్రభు. బాప్తిసం పొందగానే ఇప్పుడు దాకా ఎవరు స్టార్ట్ చేశారు? యోహాను. ఇప్పుడు ఏకంగా దేవుడు స్టార్ట్ చేశాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురాకారంగా దిగి వచ్చింది. తండ్రి తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎటు చూసినా యేసయ్యను భయంకరంగా ఎలివేట్ చేయడమే. బాబోయ్, మామూలు విషయం కాదు, అబ్బో ఇది అది అని. ఇటు మనుషులు ప్రవక్తలు చెప్తుంటే, అటు పరలోకం చెప్తుండే. ఇంత బీభత్సం జరుగుతుంటే పరిశుద్ధాత్మ వచ్చేది. నాన్న, ఈ టైంలో మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదాంపా. జనమంతా జేజేలు పలుకుతుంటే, పరలోకం సపోర్ట్ చేస్తుంటే, ప్రవక్తలందరూ కీర్తిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మలు వచ్చి అలాగా తీసుకెళ్ళిపోయి ఒక్క నర్ర పురుగు లేని, అన్న పానం లేని అడవిలో పెట్టేశాడు. మీరందరూ చెప్పండి జవాబు, పరిశుద్ధాత్మ తప్పు చేశాడా? ఇంత విపరీతమైనటువంటి మౌనం జ్ఞాపకార్థ కోటలో ఉండాలి, ఇక్కడ కాదు. ఎందుకంటే ఉన్నారు అసలు నాకు అర్థం అవ్వదు. బహుశా అరుణోదయ మౌనమయ్య గారు ఇంత సీరియస్ పీపుల్ ఎట సమకూర్చారు తెల్లారిపాటికి. ఓరే నాయనో, కొన్ని చోట్ల అదొక దే ఫీల్ టు మెయింటైన్ లైక్ దట్. ఇంటికి వెళ్ళి అంత సంతోషపడి అర్థం చూసుకుని బాగా మెయింటైన్ చేసేవారు. ఇవాళ నువ్వు అసలు కదల్లా, నీ ఎవడు కదపలేకపోయాడు, అసలు నువ్వు బేభత్సం అని మళ్ళీ ఆ అర్థంలో నుంచి ఆడు చెప్తాడు వీడికి. వీళ్ళిద్దరే ఒకరికొకటి కితకిత పెట్టుకోవాలి, ఎవడు పట్టించుకోడు భూమి మీద. అలాంటి అద్భుతమైన వ్యక్తులందరికీ వందనములు తెలియజేస్తూ ఒక స్తోత్రం చెప్తారా? పరిశుద్ధాత్ముడు అతని మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడట? మనకి జనం వద్దో, ఈ అడవడొద్దో, పద ప్రార్థన చేసుకుందాం. అన్నపానములు కూడా లేక 40 రోజులు ఉపవాసాలని గడిపాడు. నేను నువ్వు పొందింది కూడా పరిశుద్ధాత్మే అయితే నువ్వు జనాల్లో అట్ట ఎంటర్టైన్ చదువుతుంది. నీకు పొద్దు ఒకరు ఆడి మీద ఏడి మీద చెప్పుకుంటూ రోడ్డు మీద చస్తున్నావుగా, గాసిపులో బతుకుతున్నావుగా, విమర్శలో బతుకుతున్నావుగా, ఎంటర్టైన్మెంట్లో బతుకుతున్నావుగా. కాకి కాకి ఏం చేస్తున్నావే అన్నాడంట. ఏ ఎద్దుకు పుండు ఉందా సూత్రాన్ని పొడుచుకుందామని. దాని జాతి లక్షణం అది. ఈ రోజున మీరు గమనించాలి, నీవు పొందింది కూడా పరిశుద్ధాత్మ అయితే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు జనాల్లో, హడావుల్లో, గోల వీటిలో కాదు, నువ్వు ఏకాంత ప్రార్థన ఉండడానికి ఎక్కువ ఇష్టపడతావా?
ఎక్స్క్యూజ్ మీ, అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ లక్షణం. అది పరిశుద్ధాత్మని ఏం చేస్తాడో తెలుసా? తీసుకెళ్ళిపోతాడు ఏకాంత ప్రార్థనకి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావడానికి ఒక వెలుపటి నిదర్శనమే నీకు జనములో, సరదాల్లో, ఎంటర్టైన్మెంట్లో, విమర్శల్లో, గోల్లో కంటే ప్రార్థనలో గడపడం ఎక్కువ ఇష్టమవుద్ది. ఎక్కడికి కాస్త టైం దొరుకుద్దా గదికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది అనిపిస్తుంది. ఎవడన్నా ప్రార్థన చేసేవాడు కనపడితే ఆడితో కలిసి కాసేపు మోకరించాలనిపిస్తుంది. నీకు ఇలా కనిపించట్లే అంటేనే నీ మీద వేరే ఆత్మ ఉన్నట్లు లెక్క. దీనికి మళ్ళీ ఎవరో ప్రవక్త వచ్చి నా కుమారుడో నువ్వు వేరొక ఆత్మతో ఉన్నావు అని చెప్పాల్సిన అవసరమే లేదు. నీ మూమెంటే చెప్తులా ఖాళీ దొరికితే కాసేపు ప్రార్థన చేసుకోవాలని. నేను సేవకు వచ్చిన కొత్తలో ఎజెకియా ఫ్రాన్సిస్ గారి సాక్ష్యం చదివాను నేను. ఆయన 8వ తరగతి చదువుకునే రోజుల్లోనే ఆ స్కూల్లో ఆత్మలన్నీ రక్షించబడాలని విపరీతమైన భారంతో ఉండేవాడంట. మా స్టూడెంట్స్, ఫ్రెండ్స్, మా టీచర్స్ అందరూ మారిపోవాలని తెగ ప్రార్థన చేసేవాడట. లంచ్ అవర్ 1 అవర్ ఉంటే 5 నిమిషాల్లో బాక్స్ తినేసి సుమారు 40-50 నిమిషాలు ఆ స్కూల్ టెర్రస్ మీదకి వెళ్ళి ఆ మిద్దె మీద ఎండలో మోకలిసి చేతులు తగ్గేసేసేవాడంట. ప్రభు అందరూ మారిపోవాలి ప్రభు అని. ఒక 8వ తరగతి చదువుకునే పిల్లోడికి ఇంత భారం ఏంటి? ఇంత అవగాహన ఏంటి? ఇంత ప్రార్థన ఏంటి అంటే మళ్ళీ ఆన్సర్ ఏంటి? అది ఆ వ్యక్తి సామర్థ్యం కాదు, పరిశుద్ధాత్మ కార్యం అని. మరి అదే పరిశుద్ధాత్మ కదా మనం కూడా పొందింది. గంటలు ఫోన్లో బతుకుతున్నాం, గంటలు టీవీ కాడ పోతున్నాం, గంటలు సోదిలో కూర్చుంటున్నాం, విమర్శల్లో కూర్చుంటున్నాం. వేరొక ఆత్మ ఏదైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది, డౌటే. దేవుని వాక్యం మనతో మాట్లాడేది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నిన్ను తీసుకెళ్ళిపోతాడు, జనంలోకి తీసుకెళ్ళిపోతాడు, ప్రత్యేకంగా ఒంటరిగా తీసుకెళ్ళిపోతాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో దేవుని ఆత్మ సంసోనును రేపుటకు మొదలుపెట్టును అని కనపడద్దు మీకు. రేపుట, రెచ్చగొట్టుట. దేవుని పరిశుద్ధాత్మట ఒక వ్యక్తిని రేపుతాడు, రెచ్చగొట్టేస్తాడు. రాయ్ లేకురా, ఎందుకని నువ్వు పిలువబడ్డావు, ఎందుకని నాజీరు, ఎందుకని అభిషేకం, ఇంట్లో స్థల కూర్చోడగా లేగా. అక్కడ ద్రాక్ష తోటను కావలి వారిని చంపబడుతున్నారు, సింహం చెలరేగిపోతుంది, అనేకులు చంపేసింది ఇప్పటికే, బయలుదేరో, నీకు ఈ అభిషేకం ఎందుకు ఇచ్చా, నాజీరు ఎందుకు లేగా. కుదురుగా కూర్చొని తల్లి పరిశుద్ధాత్మ రేపేస్తున్నాడు. మరి నీవు కూడా అదే ఆత్మను పొందినవాడు అయితే ఆత్మను రేపాలి కదా. పరిశుద్ధాత్మ అనగానే మనకు ఒక ఇమేజ్, తెల్ల పవర్ వచ్చింది. కౌరమా అంటే కానీ మన ప్రాణం తృప్తి అవ్వదు. పరిశుద్ధాత్మ రెచ్చగొడుతున్నాడు. సార్ రే నువ్వెందుకు ఆత్మను పొందుకున్నావు, ఈ నాజీర్ ఎందుకు, ఈ సమర్పణ ఎందుకు, నిన్నెందుకు పుట్టించుకున్నా, ఎందుకు ఈ రోజు కాపాడుకొచ్చా? నువ్వు దేవుని ప్రజలను కాపాడాలి, ద్రాక్ష తోటను కాపాడాలి, దానికి కావలి కాస్తున్నాం, కావలి వారిని కాపాడాలి, సింహం బారి నుంచి విడిపించాలి. ఇప్పటికే కొంతమందిని చెప్పేసి ఆ సింహం వచ్చి ద్రాక్ష తోటలు ఏం పని, దానికి ద్రాక్ష పళ్ళు తింటదా? దానికేం పని అండి? మరి పాపిస్తాము, ఇది కూడా ద్రాక్షపల్లి మీద పడిందా, అందుకే నేను కొనుక్కోలేకపోతున్నాను బాధపడేది ఉందా? ద్రాక్ష తోటలో పని చేస్తున్నవని తింటుంది అది. తేరగా గొర్రె పిల్లలు ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు, వచ్చి రోజుకు ఒక నేసుకుపోతుంది అది. ఇప్పటికి అనేక మంది దైవజనులు నష్టపోయాం, అనేక మంది పరిశుద్ధులు పడిపోయారు, ఆత్మపూర్ణులు పడిపోయారు, సింహం దెబ్బకు దొరికిపోయారు. ఈ సింహానికి దొరికితేనండి ఒక ఎముక, ఒక కాలు తిని సాటిస్ఫై కాదు అది. దాని రకం ఏంటంటే మింగిపారేటి మానవాళ్ళు ఉండదు. ఇక ఒకప్పుడు బాగా వాడబడి ఈ మధ్య కాస్త తగ్గింది, అసలు ఉండడు, పూర్తిగా లోకంలోకి మరుగైపోవటమే. ఇక మరి అలాంటి సింహాల్ని చంపాలి. దేవుని సంఘానికి, ద్రాక్ష తోటకి, పనివారికి నష్టం చేస్తున్నటువంటి ఈ పాపిష్టి సింహాన్ని చంపాలి అనే భారం, కసి, రోషం, ఆవేదన నీకు ఎందుకు రావటం లేదు? నీ మీదకి వేరొక ఆత్మ ఏమైనా వచ్చిందా?
కొన్ని మాటలు చెప్పనండి బిడ్డలారా. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే నెంబర్ 1, నీ లోపట వాక్యం ఎదుగుతూ ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నేను జనముల్లో ఎక్కువసేపు ప్రభు సందులో ఉండేలా చూస్తుంది. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే నువ్వు ఆత్మలో రేపబడి దేవ విరోధ కార్యముల పట్ల తీవ్రమైన రోషంతో పనిచేస్తూ ఉంటావు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డామంట, అది నిదర్శనం. అందుచేత ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆత్మచేత కమ్ముకొనబడాలి. You must be covered by the Holy Spirit God. ఇంకా దుష్టుడు ఎటువైపును చూసినా నువ్వు కనపడకూడదు. పూర్తిగా ఆత్మ లోపట ఉండాలి, కవర్ అయిపోవాలి నువ్వు. ఈ క్రిస్మస్కి సంబంధించిన కాంటెక్స్ట్లో వ్యక్తులందరూ కూడా ఆత్మ పూర్ణులుగానే కనపడుతుంది బైబిల్లో. ఇది ఆత్మను నమ్మని వారు, ఆత్మ లేని వారు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారు అల్లరి చేసుకునే వేడుక కాదు. ఆత్మ పూర్ణుల ద్వారా లోకమునకు ఒక వెలుగు, రక్షణ రావాల్సిన సందర్భం ఇది. అందుచేత ప్రియులారా, ఈ పూట ఈ మాటను మంచిగా తీసుకోండి. మీరు ఆత్మచేత నింపబడిన వారైతే చాలామంది పెంటెకోస్టల్ పీపుల్ మీద ఒక విమర్శ ఉంది. వాళ్ళు అన్నీ పరిహిమల పనులు చేస్తూనే ఉంటారు, బూతులు కూడా మాట్లాడుతూనే ఉంటారు, కుళ్ళు కుట్ర కుతంత్రం పెడుతూనే ఉంటుంది. కానీ ప్రార్థనలు రాగానే భాషలు చేతలకి ఎలాగొచ్చేతాయో. వీళ్ళ సాక్ష్యం మంచిగా లేదు కనుక, వీళ్ళ ప్రవర్తన మంచిగా లేదు కనుక వీరి వలన దేవుని పరిశుద్ధాత్మకు అవమానం కలుగుతున్నమాట నిజమే. అది ఒప్పుకోవలసిన బాధాకరమైన విషయమే, కాదనడం లేదు. కానీ దానికి దీనికి ఏం సంబంధం? అన్య భాషలు మాట్లాడడం, నానావిధుల భాషలు మాట్లాడడం, కొత్త భాషలు మాట్లాడడం ఆత్మ వరం అది. కానీ పరిశుద్ధంగా బతకడం, సాక్ష్యంగా బ్రతకడం అది ఆత్మ ఫలం. అది ఈ రెండింటికి ఏం సంబంధం? ఇదేనేటి మీరు పొందిన పరిశుద్ధాత్మ, ఎలాగనేటి అయ్యా, రెండింటికి సంబంధం లేదు కదరా. వరమేమో దేవుడు ఇచ్చేది, ఫలం ఏదో మనం ఇవ్వాల్సింది. మనం ఇవ్వాల్సింది మనం ఇవ్వలేదు, ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తిడతావు ఇది నువ్వు. ఈడి లాజిక్ ఏంటి? మరి అదే కరెక్ట్ అయితే ఫలం లేనోడికి పనికి మనోడికి ఎత్తాడా? నీ లాజిక్ మండిపోను. పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు ఫలించగలడా? ఈడి లాజిక్ ఏంటి? ఫలములు ఉన్నవాడికే ఇవ్వాలి కదా. ఇలాంటి పనికి మనోడికి ఆయన లేకుండా రాకుండా ఒకటి ఫలిస్తాడా? కనుక ఈ మెట్ట వేదాంతం అంతా పక్కన పెట్టి, నేను ఈ వరం ఇస్తేనైనా వీడు ఫలం ఇస్తాడేమో అన్నంత ప్రేమతో దేవుడు వరాన్ని నిశ్చితంగా ఇస్తున్నాడు. భూమి మీద ఎవరికైనా పరిశుద్ధాత్మ ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు కదా. ఈ వరం అనుగ్రహించినందుకైనా ఫలం ఇవ్వాలి. ఫలం ఇవ్వకపోవడం ఖచ్చితంగా లోపమే, పొరపాటే, ప్రశ్నించాల్సిన విషయమే. ఇంత ఘనమైన ఆత్మాభిషేకను మహిమైశ్వర్యుని వంటి కూడా నింపిన తర్వాత కూడా ఫలం ఇవ్వలేకపోతున్నావేమే అని ప్రశ్నించడం న్యాయమే, కరెక్టే. వీడు ఫలం ఇవ్వలేదు కాబట్టి అసలు పరిశుద్ధాత్మ తప్పంటాం, అడ్డగోలుతాను. నేను ఒక మాట అన్నాను ఒక చోట, ఈ ఎగత్తం, గంతులేత్తాం, ఈ దుల్లేత్తం, ఈ దరిద్రం అంతా మాకు ఇష్టం లేదు. అందుకే మా సంఘాల్లో ఆత్మ పేరిట జరుగుతున్న ఇత్యాదివన్నీ మేము ఆపేశాం అన్నాడు. అంటే ఇప్పుడు నా నుంచి మెచ్చుకోవాలి, సూపర్ సార్ మీరు అనాలని. నేనన్నాను, యాక్సిడెంట్లు అవుతాయని బల్లుని చేతిస్తే నడుచుకుంటూ తిరుగుతావుగా నువ్వు. యాక్సిడెంట్లు అయితే ఏం చేయాలి? ఆ లైసెన్స్ లేని సంగతి చూడాలి, అడ్డగోలుగా తోలేవాడు సంగతి చూడాలి, అంతేగా మొత్తం బల్లు నాపెత్తట కుదురుద్ది. You don't know, Pastor, these people are misusing the Holy Spirit. God, that is my jealous. And then you use properly, man. What's wrong with that? వీళ్ళు పరిశుద్ధాత్మను మిస్యూజ్ చేస్తున్నారని. అందుకే నాకు కోపం అండి. నువ్వు ప్రాపర్ యూజ్ ఎవడొద్దన్నాడు?
మొత్తానికి మానేస్తావా? మనుషులను వారి సిద్ధాంతములను సంతోషపరిచే వాదములతో మీరు ఆగిపోవద్దని, పరిశుద్ధాత్మ పూర్ణులవ్వాలని, పరిశుద్ధాత్మ పూర్ణుల వలనే ఇంత గొప్ప రక్షణ మనకు అందుబాటులోకి వచ్చిందని, మనమును మన తరానికి వెలుగును రక్షణను అందించాలంటే ఆత్మ పూర్ణం అవ్వడమే మన ముందు విన్న విధానం అని నేను తేటగా ఈ మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి నాకు కూడా అంత బలమైన పరిశుద్ధాత్మ కావాలంటే ఏం చేయాలి? అట్టడుగు. మరి మొన్న చోటకపోతే అందరూ కలిసి ఎంత అద్భుతంగా స్వరమెత్తి పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము. ఒక 300-400 మంది ఉంటారు కాంగ్రెషన్, అందరూ ఎలుగెత్తి స్వరమెత్తి పాడుతున్నారు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది కదా అనిపించింది. అయిన తర్వాత సంఘ పెద్ద గారు నాతో మాట, అయితే మీరు అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే అలాంటివి ఉండదు ఇక్కడ. మరి ఎందుకు పాడాం? పాట బాగుంది కాబట్టి పాడాం. మాకు లెక్క ఉంటుంది, పలానా ఆదివారం పలానా పాటలు పాడాలి, ఆ లిస్టు ప్రకారం పాడుతుంటాం మేము. ఈ లిస్టులో పరిశుద్ధాత్మ లేడా అంటే ఆ పాట పాడాంగా. అంటే పరిశుద్ధాత్మ నువ్వు ఫీల్ అవ్వబావుకు, అప్పుడు నిన్ను కూడా తలుచుకుంటున్నామేమని చెప్తున్నాడు అన్నమాట ఈ పెద్దోడు. మరి ఇంత ఆత్మపూర్ణి సంఘ పెద్దకి అడ్డపెట్టారా నాయన అని అడిగాను పాత గారిని. ఇంత ఆత్మపూర్ణి సంఘ పెద్దకి అడ్డపెట్టావంటే ఆయన అన్నాడు, నేను ఆడబెట్టేది ఆడే పెట్టుకున్నాడు నన్ను. తేడా పడవుతే తీసేవతల బారేస్తాడు. అందుకే జాగ్రత్తగా. ఓ మో ఇట్టంటి వాళ్ళు కూడా ఉన్నారా నాయన? ఇట్టంటో ఎందుకు పెట్టావని అడిగితే నేను ఆడ పెట్టాను అన్న, ఆడే నన్ను పెట్టుకున్నాడు. ఏమన్నా నేను లిమిట్ దాటానో క్రాస్ చేశానో తీసేవతల బారేస్తారు నన్ను. వామ్మో, ఇలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయా నాయన? నేను అనేది క్రిస్మస్ సీజన్లోనైనా ప్రపంచమంతా తిండి, బట్టలు, నగలు, డ్యాన్సులు, ఈ అల్లరిలో మునిగిపోతున్న కాలంలో నిజ క్రైస్తవులముగా పరిశుద్ధాత్మ పూర్ణమై కొన్ని ఆత్మలను సంపాదించే బాధ్యతకు రావాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటాను తెలిసిన, పరిశుద్ధ ఇలాంటి అభిషేకం నాకు కూడా కావాలంటే ఏం చేయాలి? సింపుల్ సూత్రం, పెద్ద ఎక్కువ ఏం తిప్పలు పడక్కర్లేదు. నీవు ముందు నీ కంపెనీ మార్చు. ఆడితో ఈడితో వ్యతిరేకించేవాడితో, నమ్మనోడితో, విమర్శించేవాడితో ఈ బ్యాచ్ని వదిలే. ఫస్ట్ ఒరే 2 గాడిదలు పోతే ఎత్తుకుండా చేత కానీ పిల్లగాడు వెళ్ళి సమయంలో ఇంటికాడ రాత్రికి వచ్చాను, తెల్లారిపాటికి అభిషేకం నెత్తి మీదకి వచ్చేసిందిరా బాబు. నువ్వు ఎవడెవడితో తిరుగుతున్నావు అనవసరంగా, వేస్ట్గా. అందుకనే గబ్రియేలు కూడా ఏమన్నాడు? నువ్వు పోయి ఎలిజబెత్ను కలో. ఇప్పుడు నీ మీదకి ఆత్మ వచ్చింది కదా, ఆమె ఆల్రెడీ ఆత్మ పొందరాలు. నువ్వు పరిశుద్ధాత్మ నమ్మేవాడివైతే, పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకునే వాడివైతే, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటే నువ్వు ఎవరిని కడవాలా? ఇలాంటి ఆత్మానుభవంలో కలవాలి. ఆత్మ నమ్మనోడిని, విమర్శించేవాడిని, దూషించేవాడిని, అటకారం వాడిని, అంటే మా ఫ్రెండ్ అండి, మేము బాగా క్లోజ్ అని. దేన్ని బట్టి క్లోజు? ఎంత క్లోజు? పరిశుద్ధాత్మను పక్కన పెట్టి అంత క్లోజు. ఇదేం ఫ్రెండ్షిప్ అండి? అన్నా నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నీ సిద్ధాంతం నీది, నా సిద్ధాంతం నాది, మనం ఎప్పటికీ కలవం. కాకపోతే రోజు తిండికి కలుసుకుందాం. ఆత్మలో కలవరు, విశ్వాసంలో కలవరు, ఉపదేశంలో కలవరు, తిండికి మాత్రం రోజు కలిసి తింటారు. అసలు సూపర్ హీరోస్ కదా వీళ్ళందరూ. Do you know what Bible says? In the 27th chapter Proverbs, iron sharpens iron. ఇనుము ఇనుమును పదును చేస్తుంది. ఆమేన్ అనండి. నువ్వు ఇనుమైతే నీకు కర్ర, మట్టి, చెక్క, బురద పనిచేయదు. అబ్బాయి, నీకు ఇనుమే కావాలా? నువ్వు ఆత్మను నమ్మేవాడు అయితే నీకు ఆడే కావాలి. నువ్వు పరిశుద్ధతను కోరుకుంటే నీకు అట్టంటోడు కావాలి. నువ్వు ఆత్మల భారంగా పడితే నీకు అట్టంటోడు కావాలి. నువ్వు ఇనుమైతే నీకు ఇనుమే కావాలా అబ్బాయి పదును చేయడానికి. మా డాడీ చెప్పేవాడు మాతో అప్పుడప్పుడు, सबको हलो बोलने का जरूरत नहीं बेटा, कई लोगों को चलो बोलना. అందరికీ హలో చెప్పక్కర్లేదురా. కొంతమంది హలో అంటే హలో అనాలి, కొంతమంది హలో అంటే చలో అనాలంట. వద్దులే బాబు వెళ్ళు. అది హలో చెప్పిన అంటుకుంటాడు, డేంజరస్ పిలో.
ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్న మాటను సీరియస్గా తీసుకోండి. నీ కంపెనీ మారిస్తే, అడ్రస్ మారిస్తే, ఫ్రెండ్షిప్ మారితే, సర్కిల్ మార్చితే 30-40 ఏళ్ళు సౌలు కొంపలు పడి ఉండే దానికి, క్షమించండి, కీషు కొంపలు పడి ఉండే దానికి, ఒక్క రాత్రి సమయాలు ఇంట్లో ఉండడానికి జీవితంలో లైఫ్ టర్న్ అయిపోయిందండి. పరిశుద్ధుల సహవాసం, అభిషక్తుల సహవాసం నీకు ఆశీర్వాదకరం. నువ్వు ఎవడెవడితో పూసుకొని తిరుగుతున్నావు? తిట్టుబోతోడుతున్నా, తిరుగుబోతోడుతున్నా, తిండిపోతోడుతున్నా, ధనాపేక్ష ఉన్నవాడుతున్నా, ఆత్మకు విరోధితోనా, అట్లాంటి వాడితో పూసుకొని నీకు అయ్యే అంటుకుంటాయి. నేను కూడా మరి ఆత్మ పూర్ణ వాళ్ళని ఏం చేయాలి? నేను చెప్పేది అదే. ఫస్ట్ నువ్వు కంపెనీ మార్చు, ఈ ఫ్రెండ్షిప్ మార్చు, సర్కిల్ మార్చు, హలో వరకే ఉంచు. మేము దానికి ఒక పేరు పెట్టాం, ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ అనండి. ప్రైజ్ ద లార్డ్ వరకే, ఎంతకన్నా ఎదరికెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ సాలేక. అందరితో సమాధానంగా ఉండాలి, కానీ అందరితో సహవాసం ఉండకూడదు. ఆ సమాధానంగా ఉండడానికి సహవాసం కూడా తేడా తెలిపితేట. మీరును ఆత్మపూర్ణులు అవ్వాలని ఆశపడుతున్నారా? అలాగైతే ఆత్మపూర్ణులతోనే సహవాసం చేయండి, అభిషక్తులతో సహవాసం చేయండి. ద అసోసియేషన్ విత్ అనాయింటెడ్ మ్యాన్ ఈజ్ హైలీ బ్లెస్డ్ థింగ్. యూనో, మామూలు విషయం కాదు అది, చాలా అత్యున్నత ఆశీర్వాదం. తర్వాత నాయోతు గుర్తుందా మీకు? శామ్యూయల్ గ్రంథంలో సైనికుడు ఎవడు అక్కడికి వెళ్తాడు ఆత్మ ముందుకొని భాషలు మాట్లాడతాడంట. ఆయన బట్టలను వెళ్ళని పంపించాడు, పట్టుకెళ్ళాడు, గుమ్మగా నుంచి ఆడు పొందుకొని భాషలు మాట్లాడుతున్నాడు. ఇంకొక ఎవరిని పంపిస్తే ఆడు పొందుకొని భాషలు మాట్లాడుతున్నాడు. నేనేమన్నానంటే, ఎక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం ఉంటుందో అలాంటి సంఘానికి వెళ్ళు, నీకు కూడా అగ్గంటుకుంటుంది. ఈ పూట ఒక మంచి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? 1, ఆత్మపూర్ణులతో అభిషక్తులతో సహవాసం చేయి. 2, ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న సహవాసానికి వెళ్ళు. ఉట్టిగా ఇంటికి దగ్గర ఉందనో, మా మాయగారు చచ్చి పెట్టారనో, తెలిసిన వాళ్ళు కేకేశారనో, ఇట్లాంటి సండే స్కూల్ పాయింట్లు తెలబాకు. అందరూ ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధించే గుంపైతే అక్కడికి వెళ్ళు. 3వ మాట, గడప కమ్ముల పునాదులు అద్దరిపోయి స్తుతి ఆరాధన జరుగుతుంటే దేవుని అగ్ని అతని పెదవుల మీదకి వచ్చిందని వాక్యంలో ఉంది యెషయాలో. అంటే ఎక్కడ శక్తివంతమైన స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడికి వెళ్ళు, నీవు కూడా నింపబడతావు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 120 మంది ఏక మనసుతో తెగక ప్రార్థన చేస్తున్నారు ఉంది. వారు అలా ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వచ్చినట్టుగా ఉంది. ఎక్కడ ఉపవాస ప్రార్థనలు ఉంటాయో సంఘంలో సహజంగా అలాంటి సంఘానికి వెళ్ళు. 80 సంవత్సరాల వయసున్న ఒక దైవజనుడిని చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని పరిచయం చేస్తా, అయ్యగారు కొన్ని అనుభవాలు చెప్పనంటే చెప్తా ఉన్నాడు. చాలా చెప్పారు, మంచి మంచి విషయాలు. ఇక చివరిలో అయ్యగారు ఇంకొకటి అడుగుతానంటే, ఏంట్రా అడుగు అన్నాడు. అయ్యా, మీ ఉపవాస అనుభవాన్ని గురించి కూడా కొన్ని మాటలు చెప్పండి అయ్యా అంటే ఆయన అన్నాడు, దేవుని మహాకృపను బట్టి నాకు అవసరం రాలేదన్నాడు. 80 సంవత్సరాల వయసున్న దైవజనుడు, సుమారు 50 ఏళ్ళుగా సేవ చేస్తున్నవాడు, దేవుని కృపను బట్టి 50 సంవత్సరాల సేవలో ఉపవాసం ఉండే అవసరం రాలేదంట. అసలు ఎంత సూపర్ చూడండి. యెహోషాపాతుకు వచ్చినట్టు, ఎస్తేరుకు వచ్చినట్టు, తుమ్మండుగులు ప్రార్థన చేసిన దయ్యం వెళ్లకుండా ముందుకేసినట్టు ఇలాంటి తిప్పలు వస్తే తప్ప ఫాస్టింగ్ ఉండడం అనమాట. తరచుగా ఉపవాసాలతో, జాగరణలతో భక్తి చేసి సంఘాలకు వెళ్ళండి, మీరు నింపబడతారు. చివరిగా కొర్నేలు ఇంట్లో పేతురు వాక్యం చెప్తుండే, విన్నవారందరి మీదకి అపోస్తలుల బోధ నువ్వు వినాలి. అలాంటి సంఘంలో, అలాంటి సహవాసంలో ఉండాలి. ఏది పడితే తింటే నువ్వు ఆత్మతో నింపబడలేవు. చారిత్రాత్మతో బోధించేవాళ్ళు, అక్షరార్థంగా బోధించేవాళ్ళు, విమర్శలతో పొద్దుగూకేవాళ్ళు, జోకులతోనే పిట్టకర్రలతోనే గడిపేసేవాడు. అలాంటి వాడి వల్ల నీకేం ఆత్మాభిషేకం ఉంటుంది? అపోస్తలుల బోధ విన్న వారందరి మీదకి అభిషేకం.
నా టార్గెట్ ఒకటే, ఈ క్రిస్మస్ తిండిబోతుల పండుగ, ఆడంబరాల పండగ అనే సాక్ష్యం మారాలి. లేదు, ఇది ఆత్మపూర్ణుల వ్యవహారం, ఆత్మతో నింపబడ్డ వారి కార్యక్రమం ఇది. వీళ్ళందరూ వాక్యమును గర్భము దాలుస్తారు, లోకమునకు రక్షణగా బహుమతిగా అందిస్తారు, చీకటిలో ఉన్న వారి వెలుగును చూసేలా వీరు ఏర్పాట్లు చేస్తారు అనే ఒక సమర్పణలోనికి మీరందరూ రావాలి. ఆత్మతో నింపబడితే నువ్వు జనముల్లో కాదు, ప్రార్థనలో గట్టకు ఇష్టపడతావు. ఆత్మతో నింపబడితే సింహం మీద, దేవుని తోటను నాశనం చేస్తున్న అపవాది మీద నీకు రోషం, ఆవేశం ఉంటుంది. ఆత్మతో నింపబడితే నీ లక్షణం అలా ఉంటుంది. నువ్వు సాక్షిగా జీవించడం ప్రారంభిస్తావు. మరి నీవు కూడా అలాంటి ఆత్మాభిషేకం పొందాలంటే పరిశుద్ధుల సహవాసం చేయి. వచ్చి వెళ్ళిపోయే మనిషిగా కాకుండా అభిషుక్తుల సహవాసాలు ఉండడానికి ఇష్టపడు. ఆత్మపూర్ణులను సంఘానికి వెళ్ళు, శక్తివంతమైన స్తుతి ఆరాధన ఉన్న సంఘానికి వెళ్ళు, అపోస్తుల బోధ ఉన్న సంఘానికి వెళ్ళు, తరచుగా ఉపవాస ఆత్మ కూడికలు జరిగించే సంఘానికి వెళ్ళు. ఇలా అయితే నువ్వు కూడా ఆత్మచేత నింపబడతావు. ఎప్పుడైతే ఆత్మచేత నువ్వు నింపబడతావో నీలో వాక్యం ఎదుగుతుంది, నీ భారం అధికమవుతుంది. ఒకనాటికి నీలో నుండి బయటకు వచ్చిన వాక్యం ద్వారా అనేకులు రక్షించబడతారు. ఈ కృప, ఈ అభిషేకం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూద్దామా? అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్వరం ఎత్తి హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు నీ ఆరాధనలో నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు నీ ఆరాధనలో యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు
ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉండగా నీ లోపల ఈ ఆశ కలిగిందా? ఈ రాత్రి ఈ ఉదయకాలమే ప్రభు మనల్ని దర్శించారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను దేవుని ఆత్మ కమ్ముకోవాలి. ఆశల చేత, కోరికల చేత, సమస్యల చేత, దుఃఖాల చేత, మనుషుల భావాల చేత నువ్వు కమ్ముకొనబడిన వ్యక్తివైతే నీ లోపల విత్తబడుచున్న వాక్యం ఎదగదు, ఫలముండదు. ఎలాంటి ఫలం ఉండదు. లేదయ్యా, నాకు అనుభవం కావాలి. నేను ఆశల చేత, కోరికల చేత, మనుషుల ఆలోచనల చేత కాదు, ఆత్మచేత కమ్ముకొనబడాలి. ఆత్మచేత కమ్ముకొనబడాలి. నాలో వాక్యం ఎదుగుతూ ఉండాలి. నేను ఆత్మచేత రేపబడాలి. నేను ప్రార్థనా జీవితానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అందునిమిత్తమే పరిశుద్ధుల సహవాసం చేస్తాను, ఆత్మపూర్ణుల సహవాసానికి వెళ్తాను, శక్తివంతమైన స్తుతి ఆరాధనలో పాలు పొందుతాను. ఇలాంటి ఆశ, తీర్మానం కలిగిన వారు ఉన్నారా? అలవాటుగా చేతులెత్తేవారు కాకుండా, ఒకవేళ ఎవరైనా తీర్మానం కలిగిన వారు ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.